ఎస్. ఇప్పుడు మనం సీతారామ రెసిడెన్సీ పీపీ రోడ్, ఇవి మీకు కనిపించే ఆటో వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, అది పీపీ రోడ్డు. పక్కనే దక్షిణ సింహద్వారంతో ఉన్నటువంటి ప్లాట్ అండి. ఇది ప్లాట్ ఇలాగ ఉంటుంది. దీని నంబర్ B2 అంటారు. ఈ డోర్ అంతా కూడా టేక్ వుడ్దేనండి. ఈ మధ్యకాలంలో మేము చెక్కవి ఈ స్విచ్ బోర్డ్స్ ఉంటే దానికి రష్టపడుతుందని చూడండి, ఇక్కడ చిన్న మచ్చ ఉంది, ఈ మచ్చ కనపడకుండా చూడండి. అది అది అంతే. మీరు పేపర్ అది పట్టుకుంటే లాగేస్తే వచ్చేస్తుంది, అప్పుడు నీట్గా ఉంటుంది వర్క్. ఈ గోల్డ్ మెడల్ అనేటువంటిది ఆ కంపెనీది వాడడం జరిగింది. మొత్తం ప్రతి స్విచ్ బోర్డు కూడా రిమూవ్ చేసి, ఇంక్లూడింగ్ ఇగో కొత్తది కాలింగ్ బెల్తో సహా రిమూవ్ చేసి, అన్నిటినీ కూడా సిమెంట్ పని చేయించి నీట్గా, తర్వాత కార్పెంటర్ వర్క్ ఉంటే చేయించి, ప్లంబింగ్ వర్క్ కుళాయిలు ఏవో 5 పోయి ఉంటే అవి కూడా కొత్తవి మార్పించేసి నీట్గా తయారు చేసి కొత్త దానిలా తయారు చేసేసి ఉంచాం. మరి ఎవరు కొనుక్కుంటారో కానీ అదృష్టవంతులు. ఇవన్నీ కూడా టేక్వుడ్తో చేయించినటువంటి కప్బోర్డ్స్ సార్ ఇవి. ఇది షోకేస్, ఇది మీకు తెలుస్తుంది కదా, నీట్గా ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి, ఇలా ఇది ఉంచడం ఇదిగోండి. ఇవన్నీ కూడా షోగా తీసినటువంటివి. రెండోది ఏంటంటే మొత్తం మార్బుల్ అండి, మార్బుల్ ఉంటుంది. పైన సీలింగ్ ఉంటుంది. సీలింగ్ మీకు కనిపిస్తుంది కదా. మీకు ప్రతి రూమ్లో కూడా 2 బెడ్రూమ్స్, హాల్ అండ్ అండ్ డైనింగ్, ఇదంతా కూడా డైనింగ్ అండి. ప్రతి చోట కూడా మీకు సీలింగ్ ఉంటుంది. మార్బుల్ స్టోన్ అయితే మొత్తం ఇల్లంతా కూడా మార్బుల్ స్టోనే ఉంటుంది. మీకు ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్. దీంట్లో కూడా గీజర్ ఫెసిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వాటర్ వచ్చేస్తుంది. ఒక రూమ్లో మీరు గీజర్ బిగించుకుంటే రెండో రూమ్లో కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి. ఒకసారి లైట్ వేస్తున్నాను. ఇదిగో చూడండి, బెడ్రూమ్ కలర్స్ కూడా మొత్తం అయిపోయినాయి. ఒక కిటికీ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో కప్బోర్డ్స్ ఉంటాయి, టేక్వుడ్తో కట్టినవి. ఈ కప్బోర్డ్స్ అన్నీ కూడా నీట్గా లోపలంతా కూడా వుడ్ వర్క్ చేయించేసి తయారు చేసి పెట్టినవి. అంతా కూడా టేక్వుడ్తో చేయించినటువంటివి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట యాక్చువల్గా. తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంది, మీకు చూపిస్తున్నాను. ఇది ఈశాన్యం వైపు బిట్లో ఉండేటువంటి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా ఇగో ఇక్కడ కప్బోర్డ్స్ అన్నీ కూడా కట్టించాము. ఇవన్నీ కూడా టేక్వుడ్తో చేయించినవి. నేను కూడా తాళం పోతే ఇది కొత్త తాళం మొన్నే వేసి ఇచ్చాడండి, ఇవి కొత్తవి. అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ డ్రెస్ అవి పెట్టుకోవడానికి కొంచెం హ్యాంగర్స్ అవి కూడా ఎక్కువగా ఫిక్స్ చేయడం జరిగింది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక చిన్న సిట్అవుట్ లాగా ఉంటుంది ఈ బయట. దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ ఏంటంటే ఇది వెస్ట్రన్ టైప్ బాత్రూమ్. ఇది దీనికి మొన్న కొత్తగా ఆ షింక్ ఒకటి పోతే మళ్ళీ కొత్తది వేసాం, రీప్లేస్ చేసాం. ట్యాప్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తవి వాడాం. అన్నీ కూడా మీకు ఫిక్స్ అయి ఉంటాయి. ఇక్కడ గీజర్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ గీజర్ పాయింట్ కనుక మీకు ఓకే అయిపోతే మీకు రెండో బాత్రూంలో కూడా వాటర్ దీని ద్వారా అలాగ వెళ్ళిపోతుంది అన్నమాట. అది లైన్.
చూశారు కదా. తర్వాత ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో అప్పర్ ఈ డోర్ కాస్త తీయండి, ఇక్కడ ఏదో పడుతుంది. వచ్చింది. కొత్తగా మళ్ళీ ఇవన్నీ వైట్ వాష్ చేయడం వలన ఇక్కడ ఒక ట్యాప్ అవుట్ మళ్ళీ కొత్తది బిగించామండి. ఇది ఏంటి అంటే వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి, దీని కనెక్షన్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవడానికి. తర్వాత వేస్ట్ వాటర్ వెళ్ళడానికి కూడా ఇదిగో కిందన హోల్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మేము గతంలో అలాగే వాడుకున్నాం. తర్వాత బయటికి వాటర్ పోవడానికి కూడా ఇటు మార్గం ఉంది. తర్వాత మీకు ఇంకా అటువైపు కిచెన్ చూపించలేదు, కిచెన్ కూడా చూపిస్తానండి. ఇది కిచెన్ అండి, కిచెన్ ఎంట్రన్స్. అంటే శాస్త్రోక్తంగా ఎన్ని డోర్స్ కావాలో ఆ డోర్స్ ఇది ప్రత్యేకంగా మళ్ళీ మేము పెట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా టేక్వుడ్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటివే. తర్వాత ఇవన్నీ కూడా అటుకండి, అటుకు మీద మనం కావాల్సిన సామాను పెట్టుకోవడానికి వీలుగా చేయించాను. ఇదంతా కూడా షింక్ అంటే వారు ఫస్ట్ స్టార్టింగ్లో కట్టినటువంటిది షింక్ అంతా కూడా. ఇది కూడా కొత్తదే ట్యాప్. మనకి 24 గంటలు కూడా ట్యాప్ వాటర్ వస్తూనే ఉంటుంది. చూశారు కదా. ఇకపోతే ఈ కిచెన్ వైపు ఉండేటువంటి సిట్అవుట్ కూడా ఇక్కడ ఎలా ఉంటుందండి. ఇవన్నీ కూడా హ్యాంగింగ్ బట్టలు ఆరబెట్టుకోవడానికి. తర్వాత గ్రిల్స్ అండి, ఈ పక్కనే ఆ పక్కన కూడా నేను గ్రిల్స్ వేయించేసాను. మన పక్కనే డిస్టర్బెన్స్ ఏమి ఉండదండి. ఈ పక్కనే ఒక స్కూల్ ఒకటి ఉంటుంది, ప్రైమరీ స్కూలు. అందువల్ల మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు, పైన గాలి వెలుతురు ఉంటుంది. ఈశాన్యం బిట్ అనమాట.